నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఇస్ సిరాజ్. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్త రాని వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు వెహికల్స్ నేషనల్ హైవేలపైన తమ జర్నీని మరింత సులభతరంగా, మరింత చవకగా చేసేటువంటి అవకాశం వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆగస్టు 15 నుంచి కొత్త యాన్యువల్ టోల్ పాస్ ను అమల్లోకి తీసుకురాబోతుంది. ఏడాదికి 3,000 చెల్లిస్తే చాలు హైవే మీద ఎంచక్క 200 ట్రిప్పులు నాన్ స్టాప్ గా కొట్టేయొచ్చు. కేవలం 15 రూపాయలతో ఒక టోల్ ప్లాజాను దాటొచ్చంటే నమ్ముతారా? ఈ యాన్యువల్ పాస్ ఇంప్లిమెంట్ తో అది చేయబోతుంది. అయితే దీంతో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు ఈ వార్షిక పాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ స్పెషల్ ఫాస్ట్ ట్యాగ్ పాస్ తెలంగాణలోని జాతీయ రహదారులపై వర్తిస్తుందా, హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద చెల్లుబాటు అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్లారిటీ కావాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టు 15 నుండి ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ను ప్రారంభించనుంది. ఈ యాన్యువల్ పాస్ ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే పదే పదే టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. వాహనదారులు జాతీయ రహదారులపై ఈజీగా ట్రావెల్ చేసేందుకు వీలుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ పాస్ ను ప్రారంభించారు. ఇది తరచూ హైవేల మీద ట్రావెల్ చేసే వారికే ఎంతో ఉపయోగకరం. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ వర్తిస్తుంది. దీనికోసం వాహనదారుడు 3,000 చెల్లిస్తే చాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 200 టోల్ క్రాసింగ్లు చేయవచ్చు. ఈ పాస్ టోల్ ప్లాజాల దగ్గర వెయిట్ చేసేటువంటి సమయాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు లక్షలాది వాహనదారులు తమ ప్రయాణాన్ని వేగంగా చేయొచ్చు. అయితే ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నటువంటి వారు కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవలసినటువంటి అవసరం లేదని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవేపై ట్రావెల్ చేసేటువంటి వారికి ఈ యాన్యువల్ పాస్లతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మార్గంలో వారంలో కనీసం 1-2 సార్లు వెళ్లేటువంటి ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు. ఈ నేషనల్ హైవేపై NHAI పరిధిలోని పంతంగి, కోర్లపహడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాలు కలిపితే ఓవైపు ప్రయాణానికే ఎంత లేదన్నా 305 రూపాయల వరకు టోల్ చెల్లించాల్సి వస్తుంది. అయితే యాన్యువల్ పాస్ తీసుకుంటే కేవలం 45 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో వార్షిక టోల్ పాస్లతో వాహనదారులు సగటున 7,000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఒక టోల్ గేట్ దగ్గర 50 నుంచి 100 రూపాయల వరకు టోల్ ఫీజు వాహనదారులు చెల్లించాల్సి వస్తుంది. అలా 200 గేట్లు దాటడానికి ఎంత లేదన్నా 10,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ వార్షిక పాస్తో కేవలం 3,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున 7,000 వరకు ఆదా అవుతుంది. ఈ యాన్యువల్ పాస్ నేషనల్ హైవేస్ పై ఉండేటువంటి టోల్ గేట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ ను వాడాలంటే వాహనదారుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని హైవేస్ మీదే ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ స్టేట్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఇది నేషనల్ హైవే కిందకి రాదు. మరొక విషయం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి టోల్ గేట్లు IRP అనేటువంటి ప్రైవేటు ఎంటిటీ ఆపరేట్ చేస్తుంది. ఇవి కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాస్లు, డిస్కౌంట్ల పైన యాజమాన్య విధానాల ప్రకారమే ఇవి టోల్ వసూలు చేస్తారు. అందుకే ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ఓఆర్ఆర్ పైన చెల్లుబాటు కాదు. ఓఆర్ఆర్ పై ట్రావెల్ చేయాలంటే మీరు ప్రత్యేక టోల్ ఫీజు చెల్లించాల్సిందే. ఈ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లను సింపుల్ డిజిటల్ ప్రాసెస్ లో పొందవచ్చు. ఈ పాస్ ను ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్ మార్గ్ యాత్ర అనేటువంటి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయవచ్చు. లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించవచ్చు. వెబ్సైట్ లోకి ఎంటర్ అయ్యాక మీ వెహికల్ రిజిస్టర్ అయినటువంటి డీటెయిల్స్ ను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ ప్రెజెంట్ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివ్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బ్లాక్ లిస్ట్ లో లేకుండా ముందుగానే చూసుకోవాలి. యాన్యువల్ పాస్ కోసం 3,000 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీ యాన్యువల్ పాస్ మీ ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ కి లింక్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీరు బెనిఫిట్స్ పొందాలంటే యాన్యువల్ పాస్ కోసం అప్లై చేసుకోండి.